నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్య సంపదపై దృష్టి పెట్టారని నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రింద ఉన్న గుండ్లకమ్మ జలాశయంలో సుమారు 5 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుండ్లకమ్మ జలాశయంలో శనివారం మీనోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రులు రవికుమార్, బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరయ్యారు. ముందుగా గుండ్లకమ్మ జలాశయంలో మంత్రులు, కలెక్టర్, మత్స్యశాఖ అధికారులు కలిసి సుమారు 5 లక్షల చేప పిల్లలను నీటిలో వదిలారు. మత్స్య సంపద పెంచేందుకు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడంలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గుండ్లకమ్మ జలాశయంలో చేప పిల్లలను విడుదల చేశారని, చేప పిల్లలు పెద్దవి అయ్యాక చేపల వేట అనేది మత్స్యకారులు ప్రారంభిస్తారని మంత్రి రవికుమార్ తెలియజేశారు. గుండ్లకమ్మలో మనం నీళ్లు చూడటం జరిగిందనమాట. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్టు కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్టుని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్న ఉన్నా సరే మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలా మంది చిన్న కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ, ఎక్కడ ఇసుక గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్లు వదిలేయాలి, నీళ్లు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని, కేశవను పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఏమాత్రం కూడా సందేహం లేదు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తార్ రోడ్లు గుంటలు పూడ్చే కార్యక్రమం చేశాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమైంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు. నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టపోయింది. మన పక్కన ఉన్న పులిచెంతల గేటు కొట్టపోయింది, ఒక్కడ కూడా చేయలేదు. మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం కాకుండా చేపలు వేసాము. ఇవాళ 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ ఇవాళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు 2 అంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సార్ ఇంకో రౌండ్ ఒకసారి సార్, అందరూ ఒకేసారి సార్, పైకి ఓకేనా? కూర్చోండి.
కూర్చో తమ్ముడు కూర్చో. నేను డ్రీమ్ ఫార్మర్ కొడతాను. సత్తేరా నాయన నువ్వు అటు పోతా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన తెల్లవారకు ముందే ఉద్యోగులు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో శనివారం పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ చేసి గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు, ప్రస్తుత ప్రభుత్వంలో పెన్షన్ నగదు ఎంత తీసుకుంటున్నారు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ముప్పవరం గ్రామంలో పర్యటించి మంత్రి రవికుమార్ దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకుని రాగా అర్జీలు స్వీకరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని, అప్పటి వరకు సమన్వయంతో ఉండాలని మంత్రి రవికుమార్ తెలియజేశారు. పెన్షన్ ఇస్తున్నామా ఈ కాలనీలో? ఇంకొకళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారా ఈ కాలనీలో? అంటే అంటే భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్ ఇస్తున్నాం కదా, అది 4 వచ్చింది. మన మండలం కొన్ని వచ్చింది అమ్మాయి వైపీ 376 వీడో పిఎస్సి సింగిల్ మొన్న మనకి నవంబర్ లో చనిపోయిన వాళ్ళు డిసెంబర్ లో ఇచ్చాం కదా, ఎన్ని వచ్చినాయి మన మండలంలో చనిపోయిన వాళ్ళ పెన్షన్స్? 4 వచ్చినాయి. ఓకే, 3000 చేయడానికి 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది.
మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారిగా పెంచేశాడు 1000 రూపాయలు. అంతకుముందు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2000 చేశాడు, మళ్ళీ 3000 నుంచి 4000 ఒకేసారి చేశారు. అర్థమైందా? చూడు ఒకసారి వచ్చేసి ఏ విధంగా చేయొచ్చు మనం. నేను ఇప్పుడు వెళ్ళిపోతానండి, ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్తున్నాను. నేను వచ్చి మళ్ళీ అక్కడ ఉంటాను, ముప్పారం ఆఫీస్లో ఉంటాను ఇవాళ. నువ్వు ఇది చూసుకొని ఇటు వచ్చి. మనోళ్ళే ఆయన చనిపోయాడు. ఆదినారాయణ గారు కుప్పల ఆదినారాయణ గారు కాళ్ళు ఏమంటే అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో అతను ఏదన్నా కానీ వీళ్ళు అందరి మీద కాబట్టి ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ వేసి ఉంటారు. డిగ్రీ అయిపోయిందా? పరిస్థితి డిగ్రీ అయిపోయింది. అది ఆయన రోడ్డు కింద పడిందా? పొలంలో కలిసింది. పొలంలో కలిసి ఒకసారి చూడు ఏందనేది. ఒకసారి మన వాళ్ళు చెప్పేది ఏందనేది చూడు. ఎంత ఇస్తున్నారు? అంతకుముందు ఎంత చెయ్యి 3000 చేయడం, 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారిగా పెంచేశాడు 1000 రూపాయలు. అంతకుముందు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2000 చేశాడు, మళ్ళీ 3000 నుంచి 4000 ఒకేసారి చేశారు. అర్థమైందా? పెంచాడు ఎమ్మటే ఒకేసారి. గవర్నమెంట్ రాగానే పెంచాడు. ఓకేనా? ఏమ్మా? అద్దంకి మరియు బల్లికుర్వ పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్ షాప్ షట్టర్లను పగలగొట్టి మద్యం మరియు డబ్బులు దొంగతనాలకు పాల్పడిన 7 ముద్దాయిలను శనివారం సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో అరెస్టు చేసి చీరాల మోయిన్ సమక్షంలో అద్దంకి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 7 నిందితుల నుంచి 1,60,000 రూపాయల విలువ కలిగిన 337 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన 7 యువకులు కారు అద్దెకు తీసుకుని 28వ తేదీన తెల్లవారుజామున అద్దంకి మండలం శాంతినగర్ వద్ద ఉన్న మారుతి వైన్స్ లో గడ్డపారతో షట్టర్ పగలగొట్టి 2,37,000 రూపాయల విలువ కలిగిన 685 మద్యం బాటిళ్లు, కొప్పెరపాడు వద్ద ఉన్న అంకమ్మ తల్లి వైన్స్ లో వాచ్మెన్ తల పగలగొట్టి 48 మద్యం బాటిళ్లు, 20,000 రూపాయల నగదు అపహరణ చేసుకుని వెళ్లగా వారికి వచ్చిన సమాచారం మేరకు సిఐ సుబ్బరాజు స్పాట్కు వెళ్లి పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు ప్రారంభించగా కేవలం 2 రోజుల్లో కేసు ఛేదించి 7 ముద్దాయిలను అరెస్టు చేసి రికవరీ చేశారని, ఈ సందర్భంగా సిఐఎస్ఐలు సిబ్బందిని అభినందిస్తున్నారన్నారు. కేసులో ముద్దాయిలను పట్టుకున్నందుకు సిఐఎస్ఐలకు డీఎస్పీ రివార్డ్ అందజేశారు. జనవరి 27 రాత్రి మన బాపట్ల జిల్లా అద్దంకి మరియు బల్లికుర్వ పోలీస్ స్టేషన్లలో ఈ వైన్ షాప్స్ దొంగతనం జరిగింది. అద్దంకి మండలంలో శాంతినగర్లో ఉన్న ఒక వైన్ షాప్లో, అట్లాగే బల్లికుర్వ మండలం కొప్పెరపాడు గ్రామం దగ్గర ఉన్న ఒక వైన్ షాప్లో దొంగతనాలు జరిగాయి. దీంట్లో మన అద్దంకి మండలం శాంతినగర్లో మారుతి వైన్ షాప్, దాంట్లో దాదాపు వెనక నుంచి వచ్చి ఆ వైన్ షాపు వెనక నుంచి వచ్చి ఆ రేకులని పెగిలించుకొని లోపలికి వెళ్లి దాదాపు 685 మద్యం సీసాలు దొంగతనం జరిగింది. అంటే దాని యొక్క విలువ సుమారు 2,37,630 రూపాయలు. తర్వాత అదే రోజు రాత్రి బల్లికుర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో కొప్పెరపాడు గ్రామంలో వినుకొండ రోడ్లో అంకమ్మ తల్లి వైన్ షాప్ దగ్గర ఉన్న అంకమ్మ తల్లి వైన్ షాప్లో కూడా అక్కడ ఉన్న వాచ్మెన్తో గొడవపడి అక్కడ సుమారు 48 బాటిల్స్, ఒక సెల్ ఫోను, అట్లాగే క్యాష్ 20,000 రూపాయలు, టోటల్ ప్రాపర్టీ 37,760 రూపాయల వస్తువులు, అంటే మద్యం సీసాలు కానీ, తర్వాత సెల్ ఫోన్ కానీ, డబ్బు కానీ దొంగిలించడం జరిగింది. దీని మీద ఒకే రోజు రోడ్డు పక్కన ఉన్న వైన్ షాపుల్లో దొంగతనం జరిగేటప్పటికీ ఇది కొద్దిగా అలజడిగా మరి ఒక సెన్సేషన్గా మారడంతో అద్దంకి సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో, తర్వాత అద్దంకి ఎస్ఐ ఖాదర్ బాషా అండ్ రవితేజ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ కేసుల డిటెక్షన్ కోసం పురమాయించడం జరిగింది. బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ దూడి గారి ఆదేశాల మేరకు వీళ్లు వెంటనే అప్పటికప్పుడు రంగంలోకి దిగి క్లూస్ టీమ్ ని పిలిపించి అక్కడ ఉన్న సాంకేతిక ఆధారాలను సేకరించి వాటి సహాయంతో మనం కొంతమంది అనుమానితులను గుర్తించడం జరిగింది. వారి యొక్క కదలికలపై నిఘా ఉంచి ఈరోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన మన
99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద వినుకొండ పట్టణానికి సంబంధించిన మండూరి శ్రీరామ్ అలియాస్ శాస్త్రి, తూమాటి చరణ్, సిద్ధాబత్తుల రామసాయి, పోలా వెంకటరెడ్డి, నక్కా లక్ష్మణరావు, షేక్ చిన్న ఫరీద్ బాషా, వేముల నాగరాజు అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా జనరల్గా చిన్న అంటే బాగా యంగ్స్టర్స్. వీళ్ళంతా చెడు వ్యసనాలకు బానిసలైపోయి డబ్బులు సంపాదించాలనే మార్గంతో ముందుగానే రెక్కీ చేసుకుని వీళ్ళు గ్రామాలకి, నివాస గృహాలకి దూరంగా ఉన్న వైన్ షాపులను ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు, మనం ఈ దొంగతనానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ రెక్కీ నిర్వహించుకొని ఒక ఎర్టిగా కారు, ఈ మన పక్కన ఉన్న ఎర్టిగా కారుని బాడుకి తీసుకున్నారు. ఈ బాడుకి తీసుకుని దాంట్లో వీళ్ళందరూ కలిసి బయలుదేరి వచ్చి ఆ రోజు రాత్రి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ చేసిన తర్వాత అందరూ వినుకొండ వాళ్ళు అనమాట. వీళ్ళంతా అఫెన్స్ చేసిన తర్వాత వీళ్ళు కొంత మద్యాన్ని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు. తర్వాత కొంతమందికి ఫ్రీగా పంచిపెట్టారు. ఆ మద్యాన్ని కొంత అమ్ముకోవడం కూడా జరిగింది. మన అద్దంకి సిఐ మన సుబ్బరాజు గారు, అలాగే మన ఎస్ఐస్ ఖాదర్ బాషా, రవితేజ అండ్ స్టాఫ్ ఏఎస్ఐ వసంత, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్స్ వెంకట గోపయ్య, బ్రహ్మయ్య, హోంగార్డ్స్ అంజిబాబు అండ్ బలరాం, వీళ్ళంతా టీమ్స్గా ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. మన ముందు ఉన్న ఈ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన ప్రాపర్టీ అద్దంకికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన 337 మద్యం బాటిల్స్, సుమారు 1,31,370 రూపాయలు, అంటే 337 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే బల్లికురువ పోలీస్ స్టేషన్కి సంబంధించి కొప్పెరపాడులో ఉన్న వైన్ షాపుకి సంబంధించి బాటిల్స్ 96, అట్లాగే క్యాష్ 10,000 రూపాయల క్యాష్, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ నేరాలకి ఉపయోగించిన ఎటియోస్ కార్ నంబర్ AP07 CB3636ని, అట్లాగే ఈ నేరాలకి ఉపయోగించిన ఒక గడ్డపార కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల్లోనే ఈ 2 కేసులు, సెన్సేషన్ గా మారిన 2 కేసులని డిటెక్ట్ చేసిన అద్దంకి పోలీసు సిబ్బందికి మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు అభినందించి రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. కెమెరాల కంటే ఫోన్లోనే కావట్లేదు. తీసుకెళ్ళింది సార్ సార్ మనకి వసంతరావు ఏఎస్ఐ గారు ఒంగోలులోని రామ్నగర్ మొదటి లైన్లో నూతనంగా ది ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ వారిచే అసోసియేషన్ భవనం నిర్మించగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి రైస్ మిల్లుకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు వారి వంతుగా కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ విద్యుత్ బిల్లు భారం తగ్గించాలి అంటే సోలార్ సిస్టమ్ తప్పనిసరి అని, రైస్ మిల్లర్ల సమస్యలు ఏమి ఉన్నా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని, గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్లకు రావాల్సిన బకాయిలు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1300 కోట్లు మంజూరు చేశారని 30 సంవత్సరాల నుంచి రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఉందని అందరూ కలిసి అసోసియేషన్ భవనం నిర్మించుకోవడం సంతోషంగా ఉందని రవికుమార్ తెలిపారు. పెన్షన్ ఇస్తున్నామా ఈ కాలనీలో? ఇంకొకళ్ళు ఉన్నారు సార్. వికలాంగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారా ఈ కాలనీలో? అంటే అంటే భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్ ఇస్తున్నాం కదా మనం. అది 4 వచ్చింది. మన మండలం కొన్ని వచ్చింది అమ్మాయి. వైపీ 376 వీరో పిఎస్సి సింగిల్ మొన్న మనకి నవంబర్ లో చనిపోయిన వాళ్ళు డిసెంబర్ లో ఇచ్చాం కదా. ఎన్ని వచ్చినాయి మన మండలంలో చనిపోయిన వాళ్ళ పెన్షన్స్? 4 వచ్చింది. ఓకే. 3,000 చేయడానికి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారిగా పెంచేశాడు 1,000 రూపాయలు. అంతకుముందు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2,000 చేశాడు, మళ్ళీ 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు. అర్థమైందా? ఒకసారి వచ్చేసి ఏ విధంగా చేయొచ్చు మనం. నేను ఇప్పుడు వెళ్ళిపోతానండి, ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్తున్నాను. నేను వచ్చి మళ్ళీ అక్కడ ఉంటాను, ముప్పారం ఆఫీస్లో ఉంటాను ఇవాళ. నువ్వు చూసుకొని ఇటు వచ్చి. ఓకే. మనోళ్ళే ఆయన చనిపోయాడు. ఆదినారాయణ గారు కుప్పల ఆదినారాయణ గారు కాళ్ళు అతను కోర్టుకు వెళ్ళాడు. ఓకే. కోర్టులో అతను ఏదన్నా కానీ వీళ్ళు అందరి మీద కాబట్టి ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ చేసి ఉంటారు. డిగ్రీ అయిపోయింది, ఫస్ట్ డిగ్రీ అయిపోయింది. అది ఆయన రోడ్డు కింద పడిందా? పొలంలో కలిసింది. పొలంలో కలిసింది. ఒకసారి చూడు ఏందనేది, ఒకసారి మన వాళ్ళు చెప్పేది ఏందనేది చూడు. ఎంత ఇస్తున్నారు? అంతకుముందు ఎంత చెయ్యి? 3,000 చేయడానికి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారిగానే పెంచేశాడు 1,000 రూపాయలు. అంతకుముందు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2,000 చేశాడు, మళ్ళీ 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు. అర్థమైందా? పెంచాడు అమ్మట ఒకేసారి. గవర్నమెంట్ రాగానే పెంచాడు. ఓకేనా? జనవరి 27 రాత్రి మన బాపట్ల జిల్లా అద్దంకి మరియు బల్లికురవ పోలీస్ స్టేషన్లలో ఈ వైన్ షాప్స్ దొంగతనం జరిగింది.
అద్దంకి మండలంలో శాంతినగర్లో ఉన్న ఒక వైన్ షాప్లో, అట్లాగే బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామం దగ్గర ఉన్న ఒక వైన్ షాప్లో దొంగతనాలు జరిగాయి. దీంట్లో మన అద్దంకి మండలం శాంతినగర్లో మారుతి వైన్ షాప్, దాంట్లో దాదాపు వెనక నుంచి వచ్చి ఆ వైన్ షాప్ వెనక నుంచి వచ్చి ఆ రేకులని పెగిలించుకొని లోపలికి వెళ్లి దాదాపు 685 మద్యం సీసాలు దొంగతనం జరిగింది. అంటే దాని యొక్క విలువ సుమారు 2,37,630 రూపాయలు. తర్వాత అదే రోజు రాత్రి బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో కొప్పెరపాడు గ్రామంలో వినుకొండ రోడ్లో అంకమ్మ తల్లి వైన్ షాప్ దగ్గర ఉన్న అంకమ్మ తల్లి వైన్ షాప్లో కూడా అక్కడ ఉన్న వాచ్మెన్తో గొడవపడి అక్కడ సుమారు 48 బాటిల్స్, ఒక సెల్ ఫోను, అట్లాగే క్యాష్ 20,000 రూపాయలు, టోటల్ ప్రాపర్టీ 37,760 రూపాయల వస్తువులు, అంటే మద్యం సీసాలు కానీ, తర్వాత సెల్ ఫోన్ కానీ, డబ్బు కానీ దొంగిలించడం జరిగింది. దీని మీద ఒకే రోజు రోడ్డు పక్కన ఉన్న వైన్ షాపుల్లో దొంగతనం జరిగేటప్పటికీ ఇది కొద్దిగా అలజడిగా మారి ఒక సెన్సేషన్గా మారడంతో అద్దంకి సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో, తర్వాత అద్దంకి ఎస్ఐ ఖాదర్ బాషా అండ్ రవితేజ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ కేసుల డిటెక్షన్ కోసం పురమాయించడం జరిగింది. బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ దూడి గారి ఆదేశాల మేరకు వీళ్లు వెంటనే అప్పటికప్పుడు రంగంలో దిగి క్లూస్ టీమ్ ని పిలిపించి అక్కడ ఉన్న సాంకేతిక ఆధారాలను సేకరించి వాటి సహాయంతో మనం కొంతమంది అనుమానితులను గుర్తించడం జరిగింది. వారి యొక్క కదలికలపై నిఘా ఉంచి ఈరోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన మన 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద వినుకొండ పట్టణానికి సంబంధించిన మండూరి శ్రీరామ్ అలియాస్ శాస్త్రి, తూమాటి చరణ్, సిద్దాబత్తుల రామసాయి, పోలా వెంకటరెడ్డి, నక్కా లక్ష్మణరావు, షేక్ చిన్న ఫరీద్ బాషా, వేముల నాగరాజు అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా జనరల్ గా చిన్న అంటే బాగా యంగ్స్టర్స్, వీళ్ళంతా చెడు వ్యసనాలకు బానిసలైపోయి డబ్బులు సంపాదించాలనే మార్గంతో ముందుగానే రెక్కీ చేసుకుని వీళ్ళు గ్రామాలకి, నివాస గృహాలకి దూరంగా ఉన్న వైన్ షాపులను ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు, మనం ఈ దొంగతనానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ రెక్కీ నిర్వహించుకొని ఒక ఎర్టిగా కారు, ఈ మన పక్కన ఉన్న ఎర్టిగా కారుని బాడుకి తీసుకున్నారు. ఈ బాడుకి తీసుకుని దాంట్లో వీళ్ళందరూ కలిసి బయలుదేరి వచ్చి ఆ రోజు రాత్రి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ చేసిన తర్వాత అందరూ వినుకొండ వాళ్ళు అనమాట. వీళ్ళంతా అఫెన్స్ చేసిన తర్వాత వీళ్ళు కొంత మద్యాన్ని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు. తర్వాత కొంతమందికి ఫ్రీగా పంచిపెట్టారు. ఆ మద్యాన్ని కొంత అమ్ముకోవడం కూడా జరిగింది. మన అద్దంకి సిఐ మన సుబ్బరాజు గారు, అలాగే మన ఎస్ఐస్ ఖాదర్ బాషా, రవితేజ అండ్ స్టాఫ్ ఏఎస్ఐ వసంత, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్స్ వెంకట గోపయ్య, బ్రహ్మయ్య, హోంగార్డ్స్ అంజిబాబు అండ్ బలరాం, వీళ్ళంతా టీమ్స్ గా ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. మన ముందు ఉన్న ఈ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన ప్రాపర్టీ అద్దంకికి సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన 337 మద్యం బాటిల్స్, సుమారు 1,31,370 రూపాయలు, అంటే 337 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే బల్లికురువ పోలీస్ స్టేషన్ సంబంధించి కొప్పెరపాడులో ఉన్న వైన్ షాపుకి సంబంధించి బాటిల్స్ 96, అట్లాగే క్యాష్ 10,000 రూపాయల క్యాష్, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ నేరాలకి ఉపయోగించిన ఎటియోస్ కార్ నంబర్ AP07 CB3636 ని, అట్లాగే ఈ నేరాలకి ఉపయోగించిన ఒక గడ్డపార కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల్లోనే ఈ 2 కేసులు సెన్సేషన్ గా మారిన 2 కేసులని డిటెక్ట్ చేసిన అద్దంకి పోలీసు సిబ్బందికి మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు అభినందించి రివార్డ్స్ ప్రకటించడం జరిగింది.
ఫోన్లోనే రావట్లేదు. తీసుకెళ్ళింది సార్ సార్ మనకి వసంతరా ఏఎస్ఐ గారు ఇందాక 2-3 విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా శృతిగా ఉన్న అవసరమైన విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా సోలార్ కనుక మనకు ఉంటే కనుక అవకాశం ఉంటే కొంత మనకు ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ నడపడం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొద్దిగా ఏం చేయాలో చూడమని చెప్పడం జరిగింది అనమాట. అది కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను మా సిఎస్ గారితో ఎంతో మాట్లాడేసి సెక్రటరీ గారితో మాట్లాడి మనం ఏ విధంగా రైస్ మిల్లర్స్కి సోలార్ ద్వారా 150 HP నుంచి 200 HP దాకా మన ఎల్టీ కింద తీసుకుంటే కొంతమేర మేలు జరిగిందని చెప్పారు. ఇది మన వెస్ట్ గోదావరి జిల్లా వచ్చినప్పుడు రొయ్యల వ్యవసాయం చేసే రైతులు కూడా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఒకటి రొయ్యలకు సంబంధించిన వ్యవసాయ రైతులు కానీ అదేవిధంగా రైస్ మిల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే 365 రోజులు 64 రోజులు ఫ్యాక్టరీలు రన్ కావు. సీజనల్ బిజినెస్ చేసే వాటికి ఒక టైంలో ఆడించేటప్పుడు సీజన్లో ఆడేటప్పుడు ఏమైనా ఎక్కువ కరెంట్ బిల్లు లేనప్పుడు ఏమన్నా మినిమం ఛార్జెస్ ఎక్కువ వచ్చేసి ఇబ్బంది పడుతున్నాయని కొంత మేరకు నా దృష్టి కూడా వచ్చింది. ఎక్కువ ఎక్కడ కూడా ఏ రైతు పంట పండినా సరే దాన్ని కొనుగోలు చేయడం కానీ అదేవిధంగా మళ్ళీ 24 గంటల్లో డబ్బులు వేయడం కానీ చాలా ప్రత్యేకం చేయడం జరిగింది. అందరూ కూడా తెలిసిందే. ఎక్కడన్నా 1,000 బాకీ డబ్బులు అయితే అవి కూడా తొందరలోనే మీ అందరూ తెలియదు కాదు. గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్లో రాష్ట్రంలో పరిస్థితి అందరూ తెలుసు కాబట్టి ఎక్కడన్నా 1,000 ఎక్కడన్నా రావాల్సిన తప్పకుండా చేస్తాం. అందుకని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా మారుతాం వచ్చినా సరే గత ప్రభుత్వంలో చేసినప్పుడు మా ప్రభుత్వానికి సంబంధం లేదు, మా ప్రభుత్వంలో చేసినప్పుడు గత ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇట్లాంటివి పెట్టుకోకుండా రైతులకు సంబంధించి మిల్లర్లకు సంబంధించిన బాకీలు కట్టాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా 1,650 కోట్లు ఉంటే ఇమీడియట్ గా ఇచ్చేసేయమని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా సరే ప్రజలకు సంబంధించిన సమస్యలు అయితే అయ్యే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది మనకు మంచి సంస్కృతి మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు పోయినసారి మీ డబ్బులు కోవిడ్లో ఉన్నాయి కూడా పన్నీరు కూడా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే ఇమ్మీడియట్ గా మాకు చేతనైనంత వరకు మా సహాయం చేయడం ఈ ప్రభుత్వ ధర్మంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అది మాత్రం చూసే తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏదన్నా సరే రైతు పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా సరే మా వారికి మాకు చేతనైనంత వరకు ఏదన్నా సరే తప్పకుండా మా సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ ఉంది. ఇక్కడ ఈ అసోసియేషన్ ఈ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎక్కడైనా సరే సేవలు అందిస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఈ అసోసియేషన్ మొత్తం దాదాపు 1 కోటి రూపాయలతోటి మళ్ళీ రిపేర్ చేసుకోవడం కూడా చాలా మంచి శుభం. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఇంకా బాగుండాలి, ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా మరొకసారి పేరు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. అద్దంకి అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ శనివారం వేకువజాము నుంచి సచివాలయం సిబ్బంది వివిధ శాఖల ఉద్యోగులు ప్రారంభించారు. తెల్లవారక ముందే ఇళ్లకు వెళ్లి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ నగదు అందజేశారు.
అద్దెకి మున్సిపాలిటీ పరిధిలోని కమిషనర్ రవీంద్ర వాటిలో పర్యటించి పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించి పెన్షన్దారులకు పెన్షన్ నగదు అందజేశారు. మొదటి రోజు 90% పైగా పెన్షన్ నగదు పంపిణీ జరిగింది. అద్దెకి పట్టణంలోని రామ్నగర్ వాటర్ ట్యాంక్ గుండ్లకమ్మ నది నుంచి నీటి సరఫరా ఆగినందుకు 1-2 తేదీలలో 4 నుంచి 10 వార్డుల పరిధిలో ఉన్న నీటి సరఫరా నిలిపివేస్తున్నారని, పైప్ లైన్లు మరమ్మతులు తదుపరి 3వ తేదీ ఉదయం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ కరోనా చాలా ప్లస్ ఉంది. వాళ్ళతో మాట్లాడింది ఏం బ్యాంక్స్ నేమో ఓల్డేజ్ అన్నా మీకు మా అమ్మ 4,000 లోడింగ్ ఏ బ్యాంక్లో మీ దగ్గర మెడికల్ ఫంక్షన్స్ ఉన్నాయా అన్న? 15,000 ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.